దేవుడు మనతో లేనప్పుడు, దేవుడు మనకు తోడుగా ఉండకుండా మనం లోకంలో బ్రతికేటప్పుడు విలువ ఉంటుందా? లోకంలో బ్రతికేటప్పుడు సీనుగాడు అంటారు. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, యేసు ప్రభువు జీవితంలోనికి వచ్చిన తరువాత సీనుగారు అంటారు. గారు అనేది వస్తుంది మన జీవితాన్ని బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన యొక్క బతుకు మార్పును బట్టి. అదే సమయంలో మారు మనసు పొంది బాప్తిసము పొంది కూడా పాపిష్టి బతుకుతుంటే అదే సమయంలో ప్రజలు ఇంకా హీనంగా చూస్తారు. గాడిద కదా పందిలాగా చూస్తారు. పంది లక్షణాలు కొంతమందికి ఉంటాయి. ఆ పందికి తెల్ల బట్టలు వేసి బయటికి తీసుకెళ్ళండి, పందిని ఎవరైనా పెంచుకుంటున్నారా? లేదా? లేదు. టీవీలో ఎవరైనా పెంచుకుంటున్నారమ్మా? పందు పెంపకాలు చిన్నప్పుడు టీవీ పెడితే అయ్యే వచ్చాయి. ఈ పందులకి పొట్టు బాగా వేస్తే పందులు బాగా బలుస్తాయి, ఈ పందుల పెంపకం చాలా విలువైనది అని చిన్నప్పుడు టీవీ పెట్టంగానే ఆదివారం సాయంత్రం, ప్రతిరోజు సాయంత్రం పందుల పెంపకం, కుక్కల పెంపకం, కోళ్ళ పెంపకాలు వచ్చాయి. అందులో అయ్యే చూసేవాళ్ళు టీవీలో ఏదో ఒకటి వస్తుంది కదా అని. మిగతా అంతా హిందీయే. ఈ కోళ్ళ పందుల పెంపకం ఒక్కోసారి మిక్స్ అయిపోయి మీరు బాగా పొట్టు తింటే మీరు పందిలాగా బలుస్తారు అనేది. ఆ ఛానల్ మిక్స్ అయిపోయాయి డిష్ సరిగా లేక. ఒక పక్కకో ఛానల్లో నేనేమో మీరు బాగా హార్లిక్స్ తాగితే బాగా మంచిగా తయారవుతారు, పుష్టిగా బలుస్తారు అని ఉందనుకో. ఇక్కడ పందులకు బాగా పొట్టు వేస్తే మీరు బాగా బలుస్తారు అని మిక్స్ అయిపోయి వచ్చి పందుల తొట్టి ఏంటి తినటం ఏంటి, మనం బలవటం ఏంటి అనుకునేది. ఇప్పుడంతా డిజిటలైజేషన్ అయిపోయింది. ఒక విలువ లేకుండా ఉన్న గాడిద మీద యేసయ్య ఎక్కినప్పుడు ఆ గాడిద మీద బట్టలు వచ్చాయి, గాడిద కింద బట్టలు వచ్చాయి. కాళ్ళకు మంటి అంటకుండా చూసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు కలిగి ఉండి ఆ దేవుని మాట ప్రకారం జీవిస్తున్న ప్రతి బిడ్డకి అంత విలువ వస్తుంది. కొన్నిసార్లు ప్రార్థన చేస్తుంటారు, అయ్యా పెంట మీద నుండి లేపినట్టుగా మమ్మల్ని లేపావయ్యా, ఎందుకు పనికిరాని జీవితాన్ని మాకు ఇచ్చావయ్యా. మీకు ఎంత అందరికీ ఒకే రకమైన విలువ ఉంటుంది. ఇక్కడ మీరు పనిచేసే చోట మిమ్మల్ని అరే బొరే అది ఇది అని పిలిచినా దేవుని మందిరంలో వచ్చిన ప్రతి ఒక్కరు వాళ్ళ రేంజ్ ఏంటో, వాళ్ళ స్థాయి ఏంటో ఇక్కడ చూడరు. ప్రతి ఒక్కరికి ఒకటే విలువ ఉంటుంది. ఇక్కడ ఆఫీసర్ వచ్చినా ఒకటే విలువ, అడుక్కునేవాడు వచ్చినా ఒకటే విలువ. అడుక్కునేవాడి దగ్గర నుండి ఆఫీసర్ వరకు మందిరంలో ఒకటే విలువ ఉంటుందని జ్ఞాపకం చేసుకోండి. బయటకు వెళ్ళిన తర్వాత మీ పనులు చేసే దగ్గర ఎట్ట పిలుస్తారో నాకైతే తెలియదు, కానీ ఇక్కడ అందరూ దేవుని దృష్టిలో విలువైన వారు. హల్లెలూయా. యేసు ప్రభు ఎప్పుడైతే ఆ గాడిద మీదకి వెక్కాడో ఆ కట్లు చేత కట్టబడి ఉన్నటువంటి ఆ గాడిద విడిపించబడింది. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇవి ఏ కట్ల చేత బంధింపబడి ఉన్నావో ఆ కట్ల నుంచి నా దేవుడు నిన్ను విడిపించడానికి శక్తి కలిగిన వాడు. కొన్నిసార్లు మన బలహీనతలో మన ఆస్తులు పోగొట్టుకుంటాం, మన ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటాం చెడ్డ అలవాట్ల చేత, మానలేని అలవాట్ల చేత. నేను చిన్నప్పుడు అంటే దాదాపు 30 సంవత్సరాల నాడు ఒక గొప్ప ఎలక్ట్రీషియన్. నేను మందుల కంపెనీల్లో మిషన్స్ కూడా రిపేర్ చేసేవాడిని. ట్యాబ్లెట్ మిషన్ ఏంటి, స్ట్రిప్పింగ్ మిషన్ ఏంటి, యాంపిల్ మిషన్ ఏంటి, మిక్సర్ ఏంటి, షుగర్ కోటింగ్ మిషన్ చాలా ఉంటాయి, అందులో డ్రైయర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా రిపేర్ చేసేవాడిని. గుణదల్లో అక్కడ ఉండేది ఈఎస్ఐ దగ్గర ఒక కంపెనీ ఉండేది, బ్లెస్టన్ ఫార్మస్యూటికల్స్ అని. అది ప్రతిరోజు వెళ్ళి విజిటింగ్ చేసేవాడిని. నెలకింతని జీతం తీసుకునేవాడిని. సాయంత్రం 5-5:30 అయ్యేసరికి కొంతమంది వచ్చేవాళ్ళు. ఆ కంపెనీలో పెథిడిన్ అనే ఒక ఇంజెక్షన్ తయారు చేసేవాళ్ళు. పెథిడిన్ ఇంజెక్షన్ మత్తు ఇంజెక్షన్, మత్తుకి వాడుతూ ఉంటారు. వాళ్ళు వచ్చి అయ్యా మాకి అని చెప్పి బెగ్గింగ్ చేస్తూ అడుక్కుంటూ ఉంటారు. అక్కడ వాళ్ళ దగ్గర యాంపిల్స్ కొనుక్కొని వాళ్ళు సిరంజి తెచ్చుకుని ఆ యాంపిల్ అక్కడ పగలగొట్టుకుని ఆ చుట్టుపక్కల బైబిల్ కాలేజ్ గేట్ దగ్గర ఆ సందులో కూర్చుని వాళ్ళే చేసేసుకునేవాళ్ళు. ఇంజక్షన్లు చేసుకుని ఊగుతూ ఉండేవాళ్ళు. ఆ మందుల కంపెనీ ఓనర్ ఏమో 10 రూపాయలు పడేదాన్ని 100 రూపాయలకి అమ్మేవాడు. నేను అనుకునేవాడిని, అమ్మ బాబోయ్ ఎంత రేట్ వేసుకు అమ్ముతున్నాడు, వీడికేమొచ్చిందిరా బాబు అనుకునేవాడిని.
దానికి అలవాటు పడిపోయారు. సాయంత్రం 5 అయ్యేపాటికి వచ్చేసేవాళ్ళు. వచ్చి ఎవరో వీళ్ళందరూ అంటే పెథిడిన్ ఇంజెక్షన్స్ అవి కొనుక్కుని చేసుకునేవాళ్ళు. వాళ్ళందరికి వాళ్ళే చేసుకునేవాళ్ళు. వాళ్ళ డబ్బులు నాశనం చేసుకుని, వాళ్ళ బ్రతుకులు నాశనం చేసుకుని, వాళ్ళ కుటుంబాలు నాశనం చేసుకుని, ఆ బలహీనతను జయించలేక మరికొంతమంది తాగి వారి జీవితాన్ని, వారి లివర్ని పాడు చేసుకుని, వాళ్ళ బలహీనతను జయించలేక మరికొంతమంది గుట్కాలు తిని చండాలంగా తయారు చేసి వాళ్ళ నోటి క్యాన్సర్లు తెచ్చుకుని ఎంతో మంది వారి జీవితాన్ని నాశనం చేసుకుంటూ, వీటిని బాగు చేసుకోవటానికి హాస్పిటల్లో చేరి ఆస్తులమ్మే వాళ్ళకి డబ్బులు కట్టాల్సిన పరిస్థితి. అలాంటి వారు దేవుని సన్నిధికి వచ్చి లోబడి, అయ్యా నాకు సహాయం చేయి, ఈ బలహీనత మీద నాకు జయం కావాలి, ఈ తాగుడు మీద నాకు జయం కావాలి, ఈ పనికి మళ్ళీ తిరుగుళ్ళ మీద నాకు జయం కావాలి, ఈ పనికి మళ్ళీ అలవాట్ల మీద నాకు జయం కావాలని యథార్థంగా మానేసే మనసు కలిగి కనుక నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే, గాడిద బ్రతుకుతో ఉన్న నిన్ను ఒక విలువైన బిడ్డగా నా దేవుడు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి యేసయ్య మనం కలిగి ఉండటం మనం ఎంతో ధన్యులం. ఆయన ప్రయాణమై యెరూషలేములోకి వెళ్ళినప్పుడు 13వ వచనంలో మనం చూస్తున్నాం, అక్కడ ప్రార్థనా మందిరానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే 9వ వచనంలో జనసమూహములు ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వెళ్ళుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని చెప్పి అక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే అక్కడ ప్రవచనం కూడా ఒకటి నెరవేర్చబడినట్లుగా మనం చూస్తున్నాం. 8వ అధ్యాయము కీర్తన 2వ వచనం ఒకసారి చూడండి. శత్రువులను పగ తీర్చుకుని వారును మాన్పివేయుటకై విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా నీవు ఒక దుర్గమును స్థాపించావు. ఆ ప్రవచనం కూడా ఇక్కడ నెరవేర్చబడినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏదైతే ప్రవచించారో, చిన్న పిల్లల్ని వదిలిపెట్టలేదు, పెద్దవాళ్ళని వదిలిపెట్టలేదు, తల్లుల్ని తండ్రుల్ని పిల్లలను కుటుంబాలుగా ఆయన రక్షించి గాడిద లాంటి వారిని ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. నిజంగా ఆయన మాట నమ్మి, అయ్యా నా హృదయాన్ని నీకు పరుస్తాను, నా హృదయాన్ని నీకు ఇస్తాను, నా జీవితాన్ని నీకు ఇస్తాను, నాకు ఇంట్లో విలువ లేదు, సమాజంలో విలువ లేదు, బయట విలువ లేదు, పని దగ్గర విలువ లేదు, ఉద్యోగములో విలువ లేదు, ఎలా ఉంటది అక్రమాలు చేస్తూ ఉంటే, ఎలా ఉంటది అన్యాయ బ్రతుకుచ్చు ఉంటే, ఎలా ఉంటది నీతిమాలిన జీవితాన్ని జీవిస్తూ ఉంటే, అవన్నీ మాన్పించి ఒక విలువైనటువంటి వ్యక్తిగా తయారు చేయడానికి నువ్వు ఏ బలహీనతమైన కట్ల చేత కట్టబడి ఉన్నావో, ఈ మట్టల ఆదివారం రోజైనా నేను బాగుపడాలి, నేను దేవుని కొరకు బ్రతకాలి, నా విలువలైన నా జీవితానికి విలువ రావాలి, గాడిద లాంటి నా బ్రతుక్కి ఒక మంచి స్థితి రావాలి అని చెప్పి గనక ఒక తీర్మానం గనక నువ్వు తీసుకుని, అయ్యా నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, నీ రక్తంతో నన్ను కడుగయ్యా, నా కొరకు నువ్వు వచ్చావు అని చెప్పి ఒక్కసారి మనం గనక ఆయనకి అడిగితే, ఇంకా రక్షణ పొందని వారు, రక్షణ పొంది కూడా ఆయనకు దూరంగా ఉన్నవారు ఆయనను వేడుకున్నప్పుడు ఆయన కనికర పూర్ణుడు, ఆయన ప్రేమామయుడు గనక ఏం చేస్తాడు, మనలను ప్రేమించేవాడు కనుక ఒక విలువైనటువంటి స్థితిని మనకివ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇది ఆచారంగానో అలవాటుగానో మన జీవితానికి కాకూడదు. ఒక ప్రత్యేకించబడిన వారం మనం. ఇక్కడున్న తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళందరూ కూడా ఒక ప్రత్యేకించబడిన రీతిలో దేవుడు చూస్తున్నాడు, యోగ్యులైన వారు దేవుని దృష్టిలో. ఎందుకంటే ఆ యోగ్యత అందరికీ రాదు. ఎంతో మంది లోకంలో ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు, వారందరికీ లేని భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ రోజున ఆయన రక్తాన్ని తాగి ఆయన శరీరాన్ని తినే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు అంటే సామాన్యమైన విషయం కాదు.
చాలా మంది అనుకుంటారు కానీ దేవుని సన్నిధికి రాలేరు. ఏదో చెయ్యాలనుకుంటారు కానీ వాళ్ళ వల్ల కాదు. వాళ్ళకున్న శక్తితో, వాళ్ళకున్న జ్ఞానముతో, వాళ్ళకున్న బలముతో, వాళ్ళకున్న బలగముతో ఏదో సాధించాలనుకుంటారు కానీ దాని ద్వారా వచ్చేది వాళ్ళకి అశాంతి. కానీ వాళ్ళకి ఒక విలువైనటువంటి జీవితం రావాలంటే యేసుక్రీస్తు ద్వారానే సాధ్యం. అది లోకంలో ఉన్న విజయమైనా, అది మనం చేస్తున్నటువంటి మంచి పనిలో ఒక విజయాన్ని సాధించినప్పుడు దాన్ని చక్కగా యూటిలైజ్ చేసుకునేవాడు ఒక్క క్రీస్తును నమ్మిన బిడ్డ మాత్రమే. క్రీస్తును నమ్మిన బిడ్డ ఒక మంచి పొజిషన్లో ఉన్నాడనుకో, కిందన్న వారు లంచాలు తీసుకోవడానికి భయపడతారు. ఒక విలువ, ఆ పోస్ట్కి ఒక విలువ వస్తుంది. అలాగే అన్యుని తీసుకెళ్ళి ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్ళి పెట్టారనుకో, కళ్ళు దొగిన కోతికి కొబ్బరికాయ ఇస్తే ఏం చేస్తుంది? అది ఎవరిని కొట్టుద్దో, అది ఏం చేసుకుంటుందో దానికే తెలియదు. మనం రక్షణ పొంది దేవునికి సొత్తుగా, దేవుని బిడ్డలుగా ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగే యోగ్యత కలిగి గనక మనం జీవిస్తూ ఆయన కొరకు బ్రతుకుతూ ఉంటే దేవుడు మనకు చిన్న పోస్ట్ ఇచ్చినా, పెద్ద పోస్ట్ ఇచ్చినా, ఎంత పోస్ట్ ఇచ్చినా దాన్ని బట్టి మనకు విలువ కలుగుద్ది, దేవునికి మహిమ కలుగుద్ది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసయ్య పేరు పెట్టుకుని మోసాలు చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ వాళ్ళని మనం చూడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నేను పరిశుద్ధుడును గనక మీరును పరిశుద్ధులుగా ఉండండి. యేసయ్యను చూచి ఆయనను వెంబడించండి. యేసయ్యను చూచుచూ మనం ముందుకెళితే ఏ పరిస్థితి కూడా మనం దడవాల్సిన అవసరం లేదు. ప్రతి పరిస్థితి మీద మనకు జయాన్ని ఇచ్చి ఒక ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకుని వస్తాడు. ఇక్కడ మందిరంలోకి వచ్చినప్పుడు ఎలా ఉందో చూడండి. మందిరం 12వ వచనం, యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారిని అందరినీ వెళ్ళగొట్టి, రోకలు మార్చు వారి బల్లలను, గొవ్వలమ్ము వారి పీఠములను పడదోసి, నా మందిరము ప్రార్థనా మందిరము అనబడును అని రాయబడి ఉన్నది. ప్రార్థనా మందిరానికి విలువ చాలా మందికి తెలియదు. దాని విలువ తెలిసిన వారు మాత్రమే వస్తారు. ఆ విలువ తెలియని వారు కొన్ని కుడిలకు మాత్రమే వస్తారు. కనుక దేవుడు మనలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆదివారంలోనికి మనల్ని ప్రవేశపెట్టాడు. విలువ లేని మన జీవితానికి ఒక విలువను తీసుకొచ్చిచ్చాడు. వీళ్ళందరినీ ఎలగొట్టాడు. నా మందిరము అందరికీ ప్రార్థనా మందిరం అనబడింది. తర్వాత అక్కడ చాలా మంది అక్కడికి వచ్చారు. గుడ్డివారు వచ్చారంట, కుంటివారు వచ్చారంట. దేవాలయములో ఆయన వద్దకు వచ్చిన వారందరిని ఏం చేశాడు? ఆయన స్వస్థపరిచాడు. మత్తయి సువార్త 7:21, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారమే చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా నీ నామమున మేము ప్రవచింపలేదా? నీ నామమున దయ్యాలను ఎల్లగొట్టలేదా? నీ నామమున అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండి అని వాళ్ళతో చెప్తారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆలోచన ఏంటంటే జనాలు ఎక్కడ ఎక్కువ కనపడతారు? సాక్ష్యాలు చెప్పిస్తూ ఉంటారు. స్వస్థత కలిగింది, కుష్ఠవ్యాధి పోయింది, లేదా గర్భఫలం వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది. టీవీలో పెట్టిన కాడి నుంచి, యూట్యూబ్లో వచ్చిన కాడి నుంచి సాక్ష్యాలు అవి చూసి చాలా మంది జనాలు అక్కడికి వాళ్ళనే పిలిపించి చాలా చోట్ల మోసాలు మోసాలు మోసాలు. అప్పుడు వాళ్ళు అంటారంట, నీ నామమును ప్రవచించాం కదా, నీ నామమును దయ్యాలు ఎల్లగొట్టాం కదా,
నీ నామమున పిల్లలు పుట్టేటట్లుగా ప్రార్థన చేశాం కదా, నీ నామమున అనేక స్వస్థలు చేశాను కదా, నాకు తెలవదు పోండి. ఆయన పేరు వాడుకుని చేస్తున్నారు. రక్షణ సువార్త లేకుండా, మారు మనసు లేకుండా, తగినటువంటి జీవితాన్ని జీవించమని చెప్పకుండా ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యానికి పోవడం. ఆయన చిత్త ప్రకారం చేసేవాడే, ఆయన మాట ప్రకారం చేసేవాడే. ఏంటి ఆయన మాట? మీరు పాపిష్టి బ్రతుకును వదిలిపెట్టి యేసు రక్తములో కడగబడి పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందిన వాడే పరలోక రాజ్యములో ఉంటాడు అని గనక ఖండితంగా వాక్యం చెప్పారనుకో, ఈ గుంపులుగా వెళ్ళే జనాలు వెళ్తారు అక్కడికి. లోబడాలి, ఫెయిర్ మనసు ఉండాలి, యథార్థమైన బ్రతుకుండాలి, దేవుని దృష్టిలో ఒక విలువైన బిడ్డలుగా మనం ఉండాలి. గాడిద లాంటి మనల్ని ఒక విలువైనటువంటి బిడ్డలుగా తయారు చేసిన ఆ సంఘానికి, ఆ దేవునికి మనం నమ్మకంగా ఉందముగాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూద్దాం, ఇందాక ప్రవచనం చూద్దాం, 16వ వచనంలో 2వ భాగంలో మనం చూద్దాం. చూడండి, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసి తిని అను మాట మీరెన్నడూ వినలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనియకు వెళ్ళి అక్కడ బస చేశాను. ఇక్కడి నుంచి ఆయన సిలువకు ప్రిపేర్ అవుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఈ వారంలో అనేకమైనటువంటి హింసలు చెలరేగినట్లుగా ఆయన మీద అనేక దూషణలు, అక్కడ ఉన్నటువంటి శిష్యుల్లో ఒకడే ఆయన నమ్మేయడం, ఇవన్నీ కూడా గుడ్ ఫ్రైడే రోజున మనం చూసుకుందాం. కనుక ఈ రోజున హోసన్నా జయం అంటే రక్షణ లేని వారు నాకు రక్షణ ఈ రోజే కావాలయ్యా అని చెప్పి ఒక తీర్మానానికి వద్దాం. రక్షణ పొందిన వారు యథార్థంగా ఆయనకు నమ్మకంగా ఉందుముగాక. ఇంత విలువైనటువంటి జీవితాన్ని ఇచ్చిన దేవునికి, సంఘానికి నమ్మకంగా ఉండి ఆయన పనిలో ఉపయోగపడదుముగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ఒక 2 నిమిషాలు అందరూ ప్రార్థన చేసుకోండి. మీ అందరి కొరకు కూడా ప్రార్థన చేయబోతూ ఉన్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీకే వందనాలు. ఇప్పటి వరకు మట్టలాదివారం ఒక ప్రత్యేకత ఏంటో, ఆ రోజు జరిగిన సంగతులేంటో మాకు చక్కగా చూపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. అయ్యా, రక్షణ కావాలి, రక్షణ కావాలని ప్రజలు అయినా ముందును వెనుకను మిమ్మల్ని రాజుగా పట్టాభిషేకం ఘనంగా జరిపించారు. ఈ 3.5 సంవత్సరాల్లో ఆఖరి ప్రయాణం ఘనంగా జరిగించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. మేము చదువుకుని వినడి మర్చిపోవటం కాదు గాని అయ్యా, దాని ప్రకారం చేసి మీరు అడిగిన నా మనస్సును నీకు ఇస్తానని తీర్మానం చేసుకుందురుగాక. ఈ లైవ్ లో చూస్తున్న బిడ్డలు ఎంతమంది అయితే ఇంకా రక్షణ పొందలేదో, ఎంతమంది అయితే ఆయన సొత్తుగా మారలేదో, ఎంతమంది అయితే విలువలేని బతుకుచున్నారో, ఇంట్లోనూ సమాజంలోనూ గాడిద కంటే హీనంగా బతుకుచున్న బిడ్డలు ఉన్నారయ్యా. ఎన్నుకోండి నాయనా, వారిని మీ వైపు త్రిప్పుకోండి, వాళ్ళ కట్టలు ఎప్పండి తండ్రి, నీ వైపు త్రిప్పుకొని నీ సొత్తుగా వాళ్ళని మార్చుకోండి. గాడిద మీద మీరు ఎక్కినప్పుడు విలువ వచ్చింది, మాతో మీరు ఉన్నప్పుడు మాకు విలువ వస్తుందయ్యా. మిమ్మల్ని మేము మోయాలి, మిమ్మల్ని మేము తీసుకుని వెళ్ళాలి, మిమ్మల్ని మేము చూపించాలి, మీ గురించి చాటించాలి నాయనా. అలాంటి యోగ్యకరమైన మనసును మాకు దయచేసి ఈ మట్టల ఆదివారం మా జీవితంలో ఒక అద్భుతమైన ఆదివారంగా మార్చబడుచున్నందుకే స్తోత్రాలు. వచ్చిన వారందరినీ దీవించి దేవా, ప్రభు శక్తిని, బలాన్ని, ప్రభా అంచె దినమనవని లేపుతానన్న వాగ్దానాన్ని నెరవేర్చండి. ఇంకా అవకాశం లేక రక్షణ పొందక, రక్షణ పొంది కూడా లోకంలో బతుకుతున్న బిడ్డలు నాయన, వారిని మీరు మార్చండి నాయన. త్వరగా వచ్చుచున్నామని జ్ఞానము దయచేసి రక్షణ పొందిన వారందరూ రక్షణ తీర్మానం తీసుకొందురుగాక. వారి బ్రతుకులో నిర్లక్ష్యం తీసివేసి అది ఎంతో ఇంపార్టెంట్ అని తదుపరి ఈ జీవితం అంతం అయిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళాలి,
మా జీవితం ఇక్కడ గ్యారంటీ కాదు అనే ఆలోచన ప్రతి ఒక్కరికి కలుగజేసి ఈ ఈస్టర్ కన్నా రక్షణ పొందాలి అనే ఆలోచన కలిగి ఉందురుగాక. రక్షణ పొందిన వారునైనా అయా వెనకడుగు వేయాలను చూచుచున్న వారు, వేస్తున్న వారితో మీరు మాట్లాడండి. దౌర్భాగ్యమైనటువంటి జీవితంలోనికి వెళ్ళిపోకుండా మీ బిడ్డలను బలపరచండి, స్థిరపరచండి. నీకు నమ్మకంగా ఉందురుగాక. మీరే మహిమ పొందండి. దశమ భాగాలు ఇస్తున్న బిడ్డలను బట్టి స్తోత్రాలు. మరి కొంతమంది అపనమ్మకస్తులుగా ఉంటున్నారయ్యా, వారితో మీరు మాట్లాడండి. వేదజల్లి విస్తారంగా సంపాదించుకున్న వారు ఉన్నారు, బిగబట్టి దరిద్రులైన వారు ఉన్నారని సామెతలో మేము చదువుతూ ఉండగా అది జ్ఞానం కలిగి చేయడానికి సహాయం చేయి. మీరే మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నా హృదయలో గిల్లిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నా హృదయలో గిల్లిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నీ ఆత్మతో నన్ను నిండని, నీ సాక్షిగా ఇలలో నన్నుండని. నా హృదయలో గిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నాలోపల సంచరించి నాతో భుజించి, జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి, నాలోపల సంచరించి నాతో భుజించి, జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి, నా జీవితం వెలిగించినావా, నా జీవితం వెలిగించినావా. నీ రూపమే నాలో ముద్రించినావా. నా హృదయలో గిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. బలహీనతలను హరించి శక్తితో దీవించి, అజ్ఞానము